ఏంటమ్మా దివ్య, అభి దగ్గరికి వెళ్ళొస్తున్నారా? అభి కేసు నుంచి బయటపడతాడా? తప్పకుండా అన్నయ్య బయటకొస్తాడు. ఆ పనిలోనే ఉన్నాం. ఏంటోనమ్మా, ఆడపిల్లవే, నువ్విట్టా కష్టపడుతూ ఉంటే మనసు కట్టంగా ఉందే. అయినా వారసులెవరో తెలిసా కూడా సైలెంట్ గా ఉన్నావేందమ్మా? వెళ్ళి శానికే శిష్యులకు చెప్పొచ్చుగా. అలా నూర్చారేంటి పౌడరు? ఫ్లోలో వచ్చేసింది చంద్రిక. ఇప్పుడెలా కవర్ చేయడం? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయవా? వాళ్లే వారసులని మీకెలా తెలుసు? అంటే ఇందాక చాణిక్యతో ఆ ఫోటో చూపించి అడిగావు కదమ్మా. ఫోటో గురించి మీకెలా తెలుసు? మీతో పాటు మేము అటకేశ్వరం గుడికొచ్చాం కదమ్మా. అయితే మీకు చాలా విషయాలు తెలుసు. అదే లేదమ్మా, నీకెంత తెలుసో మాకు అంతే తెలుసు. ఇంకా ఎందుకు అబద్ధాలాడతారు? ఆయన శశి వారసులని మీకు ముందే తెలుసు. ఆ విషయం మాకు తెలియకుండా పిన్నితో కలిసి నాటకమాడారు. ఆయన పర్సులో ఉన్న ఫోటోని కొట్టేయాలనుకున్నారు. మేము వారసుల కోసం కష్టపడుతుంటే మీరు వేడుక చూశారు. ఈ దినకర్ గారిని, ఆయన అసిస్టెంట్ ని చంపుతారని కూడా మీకు తెలుసు. ఆయన నా దగ్గర దాచిపెట్టారు. నాకంటే పెద్దవాళ్ళై బతికిపోయారు. లేదంటే మీకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చుండేదాన్ని. నువ్వు చెప్పిందంత అబద్ధం అమ్మా. అయినా ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకో? ఆ నిత్య నాగభూషణాన్ని సంపించాలనుకుంటుందంట. వాడి కోసం రౌడీలు తిరుగుతున్నారంట. వాడు గాని వాళ్ళకు దొరికాడంటే మనకు సాక్ష్యమే లేకుండా పోతుందమ్మా. అవునమ్మా, అన్యాయంగా అభి జైలు పాలవుతాడు. యాగం జరిపించలేం. ఆ విషయం గురించి ఆలోచించమ్మా. ఆలోచిస్తాను. అందరి సంగతి తేలుస్తాను. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనని ఎవరు చూడలేదనుకుంటుందట. అలాగే మీరు కూడా. మీరు చేసే ప్రతిదీ దివ్యమ్మకు అభిబాబుకు తెలుసు. అయినా మిమ్మల్ని వాళ్ళు శిక్షించలేదంటే అది వాళ్ళ సంస్కారం. జీతం తీసుకునే నేనే విశ్వాసంగా ఉంటే కొన్ని సంవత్సరాలుగా ఇంట్లో పడి బతుకుతున్నారు. మీరు ఇంకెంత విశ్వాసంగా ఉండాలి? ఎప్పటికైనా మారండి. బతికే ఇంకొన్నాళ్ళైనా మనుషులుగా ఉండండి. నా మాటలు మీకు కోపం తెప్పించొచ్చు, కానీ ఒక్క నిజం చెప్తాను. పాము నవ్వుతూ కాటేసినా కోపంతో కాటేసినా చావటం ఖాయం. నిత్య గారు కూడా అంతే. ఈ రోజు ఆ నాగభూషణం, రేపు మీరు. పోయే ముందు సంపాదించుకోవాల్సింది ఆస్తుల్ని కాదు, ఆప్తుల్ని. మీరు చస్తే ఎవరూ దగ్గరికి రారు, అది గుర్తుపెట్టుకోండి. ఏవైనా దివ్య, సడన్ గా నువ్వు చారుకేసి ఎక్కడికెళ్లారు? హాస్పిటల్కి వెళ్ళామండి. మనకు మంచి లీడ్ దొరికింది. దినకర్ గారు హెడ్ ఇంజురీతో చనిపోలేదు. మా పిన్ని పిఏ నాగభూషణం దినకర్ గారి గొంతు నులిమి హత్య చేశాడు. ఈ విషయం పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్లియర్గా ఉంది. మరి ఈ విషయం పోలీసులకు చెప్పావా? స్టేషన్కి వెళ్ళి అన్నయ్యతో, ఇన్స్పెక్టర్తో చెప్పాను. నాగభూషణం పరారీలో ఉన్నాడు. వెతకాలి. రేపు మీ అన్నయ్యని కోర్టుకు తీసుకెళ్తారు కదా? ఆలోపే నాగభూషణాన్ని పట్టుకోవాలి. పోలీసులు హెల్ప్ చేస్తున్నారు. నేను చారుకేశ కూడా అదే పనిలో ఉన్నాం. అవును సార్, మీరేం వరి అవ్వకండి. నాగభూషణాన్ని పట్టుకుని కోర్టుకు అప్పచెప్పితే అభిబాబు నిర్దోషిగా విడుదలవుతారు. రేపు ఈ పాటికంతా సరైపోతుంది. ఒకవేళ నాగభూషణం దొరకకపోతే? ఆ అనుమానమే పెట్టుకోకండి. మన వైపు న్యాయం ఉంది. మనమే గెలుస్తాం. మీ పిన్ని ఎందుకు ఇలా చేసింది?
మీకు తెలుసు కదా సార్, ఏదో ఒక రకంగా మిమ్మల్ని బాధ పెట్టాలనేది ఆవిడ ఉద్దేశం. ఆ దురుద్దేశం నెరవేరదండి. పేరుకి వాళ్ళకి నా దగ్గర ప్లేస్ లేదు. మేడం, భార్య పిల్లలు ఉన్నవాడిని నేను చచ్చిపోతే వాళ్ళు అనాథలైపోతారు మేడం. ప్లీజ్. నాకు పగ ప్రతీకారాలున్నాయి. వాటిని అనాథల్ని చేయమంటావా? పెళ్ళాం పిల్లలదే ఉంది, జన్మకొకరు దొరుకుతారు. కాని పగ ప్రతీకారాలు అలా కావు. ఈ జన్మలో తీర్చుకోకపోతే ప్రతి జన్మలోనూ వెంటాడుతూనే ఉంటాయి. మేడం ప్లీజ్ మేడం, మీకు దండం పెడతాను. నన్ను వదిలేస్తే భార్య పిల్లల్ని ఎట్టైనా దూరంగా తీసుకుని వెళ్ళిపోతాను. ఇంకెవరికి కనిపించను మేడం. ప్లీజ్ మేడం. నేను కూడా నిన్ను దూరంగా పంపిస్తున్నాను. ఏకలవ్యుడు ద్రోణాచార్యుడికి తన బొటన వేలు గురుదక్షిణగా ఇచ్చినట్టు నీ బాస్ కోసం నీ ప్రాణాలివ్వు. మేడం వద్దు మేడం, ప్లీజ్ మేడం. ఏ ఇవ్వవా? అయితే నేనే తీసుకుంటాను. మేడం మేడం వద్దు మేడం, ప్లీజ్ మేడం, వద్దు మేడం. మేడం ప్లీజ్ మేడం. ఇచ్చే మేడం గారికి. నేను దొరికిపోతే అమ్మో నన్ను చంపడం ఖాయం. అమ్మో నా భార్య పిల్లలు అనాథలైపోతారు. అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగానే దివ్య గారికి సరెండర్ కావాలి. దివ్య మాత్రమే నన్ను కాపాడగలదు. కొన్నాళ్ళు జైల్లో ఉన్నా ప్రాణాలతో ఉండగలను. ఎస్. మేడం ఇలా రండి. ఏమైంది? నాగభూషణం ఫోన్ ఆన్ చేశాడు మేడం. ఎవరికో కాల్ చేయబోతున్నాడు కూడా. టవర్ లొకేట్ చెయ్యి, నంబర్ ట్రేస్ చెయ్యి, కాల్ ట్రాక్ చెయ్యి. వాడు ఎక్కడున్నాడో ఎవరికి కాల్ చేస్తున్నాడో నాకు తెలియాలి. మేడం ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరికో కాల్ చేస్తున్నాడు. హలో, ఎవరు? నేనమ్మా నాగభూషణాన్ని. అమ్మా దివ్యమ్మ, నన్ను నువ్వే కాపాడాలమ్మా. మీ పిన్ని గారు చెబితే బుద్ధి గడ్డితేనే దినకర్ణ గారిని చంపి మీకు ద్రోహం చేశాను. ఇప్పుడు మీ పిన్ని గారు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. అమ్మా భార్య పిల్లలు ఉన్నవాడినమ్మా. నేను చచ్చిపోతే వాళ్ళు అనాథలు అయిపోతారు. జరిగిందంతా మీకు చెప్పేస్తాను. పోలీసులకు సరెండర్ అవుతాను. కోర్టులో నిజం ఒప్పుకుంటాను. దయచేసి నన్ను రక్షించండి అమ్మా. మీరిప్పుడు ఎక్కడున్నారు? అది నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఓ రూమ్ లో దాక్కున్నానమ్మా. ప్లీజ్, భయంగా ఉందమ్మా. అమ్మా ప్లీజ్ దివ్యమ్మ, కొంచెం తొందరగా రండి అమ్మా. ఓకే, కంగారు పడకుండా ధైర్యంగా అక్కడే ఉండండి. నేను 10 minutes లో అక్కడికి వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుంటాను. ఆలస్యమైతే మీ పిన్ని గారు వస్తారు, నా ప్రాణాలు తీసేస్తారు. ప్లీజ్ అమ్మా. ఇప్పుడే బయలుదేరుతున్నానండి. నేను వచ్చేంత వరకు ఎటు వెళ్ళకండి. ఫోన్ ఆన్ లోనే ఉంచండి. అలాగేనమ్మా. రేయ్! గుడ్ మార్నింగ్ దివ్యమ్మ. చార్కేశ, నాగభూషణం కాల్ చేశాడు. మనం వెంటనే వెళ్ళాలి. అతనికి పెన్ను నుంచి థ్రెట్ ఉంది. పదండమ్మా. మేడం, ఆ నాగభూషణం రోడ్ నంబర్ 12 లో వీజీ ల్యాబ్స్ దగ్గర ఉన్నాడంట. వెంటనే వెళ్లి వాణ్ణి అక్కడే లేపేసి శవం కూడా దొరకకుండా చేయండి. ఓకే మేడం. చూడండి, వాడు తప్పించుకున్నాడా కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్తాడు. వాణ్ణి చంపకుంటే నేను మిమ్మల్ని చంపుతాను. వాణ్ణి చంపేస్తే మీకు ఎంత కావాలో అంత డబ్బిస్తాను.
వాడు మిస్ అవ్వకూడదు. వెళ్ళండి. ఓకే మేడం. రే నాగభూషణం, నా దగ్గరే పని చేస్తూ నన్నే ఇరికించాలనుకుంటున్నావా? ఈ రోజు నీ చాప్టర్ ఫినిష్. నువ్వు క్లోజ్. అనవల్లే కదా ఆయన స్టేషన్కి వెళ్ళింది. అభి జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే దివ్య చూస్తూ ఊరుకోదమ్మా. నిన్న రాత్రి నీకు మాట కూడా ఇచ్చింది కదా. మాటలు ఎన్నైనా చెప్తారు, తీరా ఆయన జైలుకి వెళ్ళాక ఐఎమ్ సారీ అంటారు. దివ్య అలాంటిది కాదమ్మా. ప్రాణం పోయినా మాట తప్పదు. నా భర్తను లోపలికి పంపించి తన భర్తతో బయట తిరుగుతుంది. అలాంటి దాని మాటలు నేను నమ్మాలా? పోనీ మీ అన్నయ్యనైనా నమ్మమ్మా. తను నీ గురించే కదా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు నాకెవరి మీద నమ్మకం లేదు. నా భర్తని నేనే కాపాడుకుంటాను. ఆయన జైలుకి వెళ్తే నేను వెళ్తాను. మా పెళ్లినప్పటి నుంచి ఒక్క రోజు కూడా మేము సంతోషంగా ఉన్నది లేదు. కనీసం జైల్లో అయినా మేము ప్రశాంతంగా కలిసుంటాం. మా మాట వినమ్మా. ఈ ఇంటి కోడలివి నువ్వు జైలుకి వెళ్ళడం ఏంటి? శశిని ఎందుకు ఆపుతున్నారమ్మమ్మా? ఇంతకు ముందు జై జైలుకెళ్ళినప్పుడు మంగ కూడా వెళ్ళలేదా? జైకి జైల్లో తోడుగా ఉండలేదా? అది వేరు వదనా. ఏది వేరు కాదమ్మా, అన్ని ఒక్కటే. మనం తన భర్తని క్షేమంగా బయటికి తీసుకొస్తామన్న నమ్మకం శశికి లేదు. తనే అభిని కాపాడుకోవాలనుకుంటుంది. కుదరకపోతే కలిసి జైల్లోనే ఉండాలనుకుంటుంది. తప్పేముంది? మధ్యలో మీరు మాట్లాడకండి ప్రసాదు. ఇంకా మాట్లాడేదేమీ లేదమ్మమ్మా. శశి చెప్పిందే కరెక్ట్. తను ఈ టైంలో ఇంట్లో ఉండకూడదు, అభి పక్కనే ఉండాలి. ఉమ్. నువ్వు వెళ్ళమ్మా. అమ్మా అమ్మా శశి శశి, మేడం, వాడు దొరికాడా? ఇంకా లేదు మేడం. వెతుకుతున్నాం. ఇంకా ఎంతసేపు వెతుకుతారు? దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు కోర్టుకి రాకూడదు, సాక్ష్యం చెప్పకూడదు. లేదు మేడం, వాడు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నాడు మేడం. ఇక్కడే ఎక్కడో పడుంటాడు. వాడిని చంపి మీకు కాల్ చేస్తాను మేడం. త్వరగా చెయ్యి. హలో మిస్టర్ సింగమనేని చాణుక్య శౌర్య ప్రతాప్. ఎలా ఉన్నావు? చూస్తుంటే చాలా టెన్షన్ గా ఉన్నట్టున్నావు. మే ఐ హెల్ప్ యూ? బామ్మర్ది బతుకు కోరతాడు అంటారు. ఆ విషయంలో నువ్వు చాలా లక్కీ. నువ్వు చేసిన క్రైమ్ ని నీ బామ్మర్ది తనపై వేసుకున్నాడు. పాపం, జైలుకి వెళ్తాను అని ఊహించి ఉండడు. నా బావని ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు. సారీ చాణుక్య, ఇట్స్ టూ లేట్. సాక్ష్యం లేదు, చంపేశా. యూ ఛ! నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు. హోల్డ్ ఆన్ మిస్టర్ చాణుక్య, నువ్వు నన్నేం చేయలేవు. ఇంకా నేను తలుచుకుంటే నువ్వు మిగలవు. బట్ నా టార్గెట్ నువ్వు కాదు, నీ భార్య బావమరిది. వాళ్ళని ఫినిష్ చేయడమే నా లక్ష్యం.
నేనుండగా అది జరగదు. నువ్వుండగానే ఇవన్నీ జరుగుతున్నాయి కదా. జరిపించేది నేనే, కానీ నువ్వు దేన్ని ఆపలేవు. ఆఖరికి నీ బామ్మర్ది జైలుకి వెళ్ళడం కూడా. ఎవరు జైలుకి వెళ్తారో కోర్టులో చూసుకుందాం. ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు వెర్రి నాగన్న. నేను చేశాను యువర్ ఆనర్. మీరెవరు? నమస్తే సార్, నా పేరు చాణక్య. చాణక్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ని. వీరు నా చెల్లెలి భర్త. నేనే దినకర్ గారికి యాక్సిడెంట్ చేశాను. నేను ఇబ్బందుల్లో పడకూడదని మా బావ ఈ నేరాన్ని తనపైన వేసుకున్నాడు. లాయర్ గారు, జడ్జి గారికి చెప్పండి. వాట్ ఈస్ దిస్? ఐఎమ్ సారీ యువర్ ఆనర్, ఈ కేసు కొంచెం ఎమోషన్తో కూడుకున్నది. బట్ అసలు నిందితుడికే కదా శిక్ష పడాలి. ఈ కేసు విచారించిన పోలీస్ అధికారి ఎవరు? సార్, సార్, మీరెవరిని అరెస్ట్ చేశారు? అభిరామన్ సార్. మరి అతను యాక్సిడెంట్ చేశానంటున్నాడు. సారీ సార్, స్టేషన్లో కూడా ఇదే జరిగింది, కానీ తనే చేశానని అభిరామ్ సరెండర్ అయ్యాడు. నీ మీద ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎలా అరెస్ట్ చేశారు? అంటే సార్, ఆ రోజు దినకర్ గారికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గారు కూడా అదే చెప్పారు. ఆ డాక్టర్ ఉన్నారా ఇక్కడ? ఉన్నారు సార్. నమస్తే సార్. ఆ రోజు చాణక్య గారే దినకర్ గారిని అడ్మిట్ చేశారు సార్. ఆ తర్వాతే అభిరామ్ గారు సరెండర్ అయ్యారు. వాట్ ఈస్ దిస్? ఎవరి దగ్గర కూడా కరెక్ట్ ఆన్సర్ లేదు. ఉండదు యువర్ ఆనర్, ఎందుకంటే ఇది ప్రీ ప్లాన్ మర్డర్. ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి ఆ ఫ్యామిలీ గేమ్ ఆడుతున్నారు. ఆ అవసరం మాకు లేదు సార్. నా బావ సూర్యదేవర అభిరామ్ క్రిమినల్ కాదు. సూర్యదేవర, జయసూర్య, అలివేలు మంగతాయర్ల గురించి మీరు వినే ఉంటారు. నా బావ, నా భార్య వారి పిల్లలే. జై గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ద్వారా వారు ఎన్నో మంచి పనులు చేశారు. ఎంతో మంది పేద విద్యార్థులని చదివిస్తున్నారు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఎన్నిటికో ఫండ్స్ ఇస్తున్నారు. అలాంటి వారు హత్య చేస్తారా? ఇది కేవలం ప్రమాదం మాత్రమే. అది కూడా నేను చేశాను. నన్ను శిక్షించండి. లేదు యువర్ ఆనర్, నన్ను శిక్షించండి. ఏమైంది చార్కేశ? నాగభూషణం ఫోన్ ట్రాక్ చేయించావా?
హలో, ఏంటి నువ్వు చెప్పేది? ఏంటి, నాగభూషణం ఫోన్ కోర్టు ఆవరణలోనే ఉందా? వాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడా? అవును దివ్యమ్మా, వెంటనే వెతకాలి. పద చారుకేశ, పదండి. వెతుకుదాం. తలకి గాయమైంది, అడుగు తీసి అడుగు వెయ్యలేడు అని చెప్పారు. అలాంటి వాడు కోర్టు దాకా ఎలా? అతను ఏమైంది? అతనికి ఆ రక్తం ఏంటి? త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. వద్దు సార్, నేను మీకు నిజం చెప్పాలి. ఫస్ట్ మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. లేదు సార్, సాక్ష్యం చెప్పాకే ఆసుపత్రికి వెళ్తాను. యువర్ ఆనర్, ఇతని పేరు నాగభూషణం. మా పిన్ని నిత్య శ్రీనివాస్ దగ్గర పిఏగా పనిచేస్తున్నారు. నాగభూషణం గారు, ఏం జరిగిందో జడ్జి గారికి చెప్పండి. నమస్కారం సార్. సార్, నిత్య మేడం గారికి దివ్యమ్మ అభిబాబులపై పగా ప్రతీకారాలున్నాయి. ఒక విషయం గురించి దివ్యమ్మ ఆర్టిస్ట్ దినకర గారిని సంప్రదించారు. ఆ సమాచారం దివ్యమ్మకి చేరకూడదన్న దురుద్దేశంతో నిత్య మేడం గారు దినకర గారిని చంపాలనుకున్నారు. ప్రయత్నంలో దినకర్ గారు మనసు తప్పించుకుని పారిపోతూ పొరపాటున చాణక్య సార్ కారు కింద పడ్డారు. చాణక్య సార్ దినకర్ గారిని ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించారు. దినకర్ గారు బ్రతుకుంటే తనకు ప్రమాదమని నిత్య మేడం గారు నా చేత ఒకసారి దినకర్ గారిపై హత్యా ప్రయత్నం కూడా చేయించారు సార్. అందుకు ఈ చారుకేశ పోలీసుల సాక్ష్యం సార్. ఎస్ యువర్ ఆనర్, ఆ కేసులో అతను అరెస్ట్ చేశాం కూడా. ఆ తర్వాత దినకర్ గారు అసిస్టెంట్ ప్రకాష్ గారిని నిత్యా మేడం గారు కిడ్నాప్ చేసి చంపేశారు సార్. నిత్యా మేడం గారు చెబితే దినకర్ గారిని నేనే గొంతు పిసికి చంపేశాను సార్. అవును సార్, అతడి గొంతు మీద ఉన్న వేలిముద్రలు ఇతర వేలిముద్రలు మ్యాచ్ అయ్యాయి సార్. సార్, జరిగిన హత్యలకు అభిరామ్ బాబుకి చాణక్య సార్లకు ఎలాంటి సంబంధం లేదు సార్. అదంతా నిత్య మేడం గారే చేయించారు సార్. నేను ఈ సాక్ష్యం చెప్పకుండా చివరకు
నన్ను కూడా చంపాలనుకున్నారు సార్. అతను అబద్ధం చెప్తున్నాడు యువర్ ఆనర్. వీళ్లే కావాలని అతనితో దొంగ సాక్ష్యం చెప్పిస్తున్నారు. స్టాప్ ఇట్. ఎవిడెన్స్ అంత క్లియర్గా ఉన్నా కూడా ఇంకా బుకాయిస్తారెందుకు? అతని వాంగ్మూలాన్ని మేము నమ్ముతున్నాం. అలా ఈ వంశానికి శాపం మొదలైంది. ఆ శాపానికి ప్రతి తరంలోనూ తొలి కోడలు బలి అయింది. గోడపై ఉన్న ఆ ఫోటోలు వాళ్లవే. ఆఖరికి దివ్య అభిల అమ్మ మంగ కూడా శాపానికి బలి అయింది. ఇప్పటి వరకు ఆ శాపం ఆగలేదు. కోడళ్లు చనిపోతూనే ఉన్నారు. శాపాన్ని ఆపాలని ఎంతగానో ప్రయత్నించాం, కాని విఫలమయ్యాం. ఇదే బాబు మేము దాచిన నిజం. అంటే ఈ తరంలో నా చెల్లెలు శశి అంటే ఈ విషయం నీకు తెలిసే నా చెల్లెలి మెడలో తాళి కట్టించావా? శాపం ఉందని తెలిసి నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నావా? మీరందరూ కలిసి శశిని చంపాలనుకుంటున్నారా? మీరు అసలు మనుషులేనా? ఇంత దుర్మార్గంగా ఎలా ప్రవర్తించారు? సారీ బావా, దివ్యకు శాపం గురించి తెలీదు. మా పెళ్ళయ్యాకే తెలిసిందే. తెలిసాక చాలా కుమిలిపోయింది. నీకు తెలుసు కదా, నువ్వెందుకు తాళి కట్టావు? అభిబాబుకు తెలుసు కాబట్టే శశమ్మను పెళ్లి చేసుకోనని చాలాసార్లు చెప్పారు సార్. ఆ విషయంలోనే మీకు ఆయన శత్రువయ్యారు. దివ్యమ్మకి ఈ విషయం తెలియక అభిబాబుకు శశమ్మనిచ్చి పెళ్లి చేశారు. ఇంతే జరిగింది సార్. జరిగింది ఏదైనా కావచ్చు, కానీ ఇప్పుడు శాపంతో నా చెల్లెలు చనిపోవాలా? అబద్ధశుభం తెలియని అమాయకురాలు ఇంత చిన్న వయసులో చనిపోవాలా? అవసరం లేదండి. శాపం వదిన కాదు, నాకు.
అంటున్నావు దివ్య? నీకు శాపం ఏంటమ్మా? ఇంకా ఎందుకన్నయ్య దాస్తావు? లేదు దివ్యమ్మ, శాపం ఇంటి కోడలకే, మీకు కాదు. నాకంతా తెలిసిపోయింది చారుకేశ. నాగభూషణం చెప్పాడు. దివ్యమ్మ, నేను ప్రాణాలతో తిరిగి వస్తానన్న నమ్మకం లేదు. మీకేం కాదండి. ఎంత ఖర్చైనా సరే మిమ్మల్ని బ్రతికించమని చెప్తాను. ఆ ఖర్చంతా నేను పెట్టుకుంటాను. చెడ్డతనంతో మీ పిన్ని నన్ను ఎప్పుడో చంపేసింది. హ, మీ మంచితనంతో నన్ను ఇంకా బాధ పెడుతున్నారు. నేను పోయేలోపు నీకు నిజం చెప్పాలమ్మా. నిజమా? అవునమ్మా. శాపం మీ వదిన కాదు, మీకే. శాపం దారి మళ్ళీ ఇంటి కోడళ్ళని వదిలేసి ఆడపడుచుల వైపు, అంటే నీ వైపు మళ్ళిందమ్మా.